నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేతేపల్లి మండలం కసనగోడు గ్రామంలో అంగన్వాడీ స్కూల్ వద్ద హృదయ విదారక ఘటన ఒకటి జరిగింది. అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉన్న సంపు నీటిలో పడిపోవడంతో బాలుడు మృతి చెందారు. బాలుడు మృతికి అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంగన్వాడీ సిబ్బందిని తక్షణమే విధుల నుండి తొలగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు పట్టుబడుతున్నారు. నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో అంగన్వాడీ స్కూల్ వద్ద హృదయ విదారకర ఘటన జరిగింది. అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉన్న సంపు నీటిలో పడిపోవడంతో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అజాగ్రత్తగా వదిలేసిన సంపు వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాలుడి తల్లి కన్నింటి పర్యాంతమవుతోంది. అంగన్వాడీ సిబ్బందిపై విరుచుకుపడుతోంది. బాధ్యత లేకుండా సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సెల్ ఫోన్లు చూడడంలో తలమునకలైన సిబ్బంది పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని బాలుడి తల్లి ఫైర్ అవుతోంది. చెప్పు, చిన్న పిల్లలే కదా, 5 సంవత్సరాల పిల్లగానికి ఏం తెలుసు? మనకి ఏం తెలియదు. ఆ పిల్లగానికి ఏం తెలుసు అని నువ్వు గేట్ వేసుకొని ఉండొద్దా? ఇంట్లో హౌస్ లేదా, సంపు లేదా, ఏది లేదా, తీసుకెళ్ళి అక్కడ అడిగిస్తే ఎక్కడ కనుకోవాలి? టీచర్ ఏం చేస్తారు? ఎవరు చేస్తారు? వాళ్ళు ఉండొద్దు. మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఏం చేస్తారు? 24 గంటలు ఫోన్లు పిల్లల్ని చూసుకోలేదు. ఆ మాత్రం దానికి స్కూల్ వద్దు, పెట్టొద్దు. ప్రైవేట్ స్కూల్ దేనికో అంగన్వాడీ సిబ్బందిని తక్షణమే విధులను తొలగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు పట్టుబడుతున్నారు. తిరిగి పట్టుకొస్తారు అప్పుడు, ఎందుకంటే మా జీతాలు పోతాయి, మాకు గుడ్లు పోతాయి, మాకు నూకలు పోతాయి, బియ్యం పోతాయి అని పట్టుకొస్తారు. తర్వాత ఇక మళ్ళీ ఇంకెంకాల చూడరు. ఏమయ్యమ్మా మా పిల్లలు చదువు అంటే మీరు పంపించట్లేరు, ఇదేం చేయమ్మా అని వీళ్ళు అంటారు. ఈ గుడ్లు తింటారు, ఈ బియ్యం తింటారు. ఈ సారులు రాగానే మాత్రం అయ్యాలి మాత్రం ఖచ్చితంగా మా పిల్లగాని ద్వారా నా చేసు, మీ పిల్లగాని ద్వారా ఇంత ఉన్నాక పిల్లగాళ్ళు ఇంతమంది పిల్లగాళ్ళు కాదంటే ఉరికినాడు పిల్లగాడు. ఉరికి గుంటల పడదాకా వీళ్ళు ఏం చేసినట్టు? 4 మనుషులు ఉన్నాక బాత్రూమ్ ఉంది, మన పిల్లగాడు కనుకోవాలి, కూర్చోబెట్టాలా, కడగాలి. వీళ్ళు ఏదో నిద్రపోయి ఫ్యాన్ వేసుకు జరిగింది. వాళ్ళకి ఏమేరకు చిన్న పిల్లగాళ్ళు ఉండమంట ఉంటారు, అరే కాళ్ళు కూర్చోపోరాడు కూర్చుంటారు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇది జరిగేది మొత్తం ఈ మేడాల గురించే జరిగింది. పిల్లగాని వల్ల ఇది గవర్నమెంట్ ఏం చేస్తారో, ఇది ఏం చేస్తారో మీకు మీ న్యాయప్రకారంగా మాట్లాడాలి. ఎవరైనా వీళ్ళే వాళ్ళని మాత్రం అంగన్వాడీలో ఉంచొద్దు. ఇక చాలా మంది అనుకుంటునేవారు కానీ ఎవరు తీసే మనగాడు లేరు. కానీ ఈ దెబ్బతో తీయకపోతే మాత్రం కాసులు కూడా వేస్ట్ అన్నమాట. ఇక ఆరేడుగురు విద్యార్థులున్న అంగన్వాడీ సెంటర్లో 4 టీచర్లున్నారని, పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని బాలుడి తాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మనోడు నా చిన్న మనోడు పొద్దుగా తీసుకొచ్చి నా కొడుకు వచ్చి ఇక్కడ తోలొచ్చిండు. ఇక్కడ ఏది అంగన్వాడీ బయట తోలొచ్చిన తర్వాత ఏం చేసారో ఏదో తెలియదు సార్. కాసేపు దొడిపోయినట్టు, కాసేపు దొడిపోయినట్టు, కాసేపు ఏమంటారు అంటే వాళ్ళే పోయారు, వాళ్ళ 10 మంది ఉన్నారు సార్. పొరగా కూడా 10 మంది పోయారట, చేపలు పడతారు పోయారు. మా సినిమా ఇంకోటి అడిచి ఏమంటుండంటే మేము అందరూ చిన్న చేపలు పడతాను పోయినారు. వాళ్ళు టీచర్లు లేరు, టీచర్లు అలా తెలుసు. అంగన్వాడీ స్కూల్ వద్ద జరిగిన హృదయ విదారకర ఘటనపై కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.